దేశంలో వివిధ ప్రవేశ పరీక్ష పత్రాలు లీక్ అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలనలో ఈ అంశం జాతీయ సమస్యగా మారిందని, అది కోట్ల మంది యువత భవిష్యత్తును నాశనం చేసిందని పేర్కొన్నారు. వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్లో అక్రమాలు చోటు చేసుకోవటం, యూజీసీ నెట్ను రద్దు చేసిన నేపథ్యంలో ప్రియాంక ఎక్స్ వేదికగా స్పందించారు. గడిచిన 5 ఏళ్లలో దేశంలో 43 నియామక పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని ఆరోపించారు. బీజేపీ పాలనలో దేశంలో పేపర్ లీకేజీలు జాతీయ సమస్యగా మారాయన్నారు. ఈ పరిస్థితి కోట్ల మంది యువత భవితను నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో మనది యువ దేశం. ఇక్కడ అత్యధిక సంఖ్యలో యువత ఉంది. వీరందరినీ నైపుణ్యవంతులుగా, సమర్థులుగా మార్చడానికి బదులు బీజేపీ సర్కార్ వారిని బలహీనులుగా మారుస్తోంది. కోట్ల మంది ప్రతిభగల విద్యార్థులు రాత్రనక పగలనక కష్టపడి చదువుతూ వివిధ పరీక్షలకు సన్నద్దమవుతున్నారు. ఆ చదువుల భారాన్నంతా అభ్యర్థుల తల్లిదండ్రులు సర్వం త్యాగం చేస్తూ భరిస్తున్నారు. ఉద్యోగ నియామక ఖాళీల ప్రకటన కోసం యువత ఏళ్ల తరబడి ఎదురుచూస్తోంది. ఆ ప్రకటన వెలువడ్డాక దరఖాస్తులు పంపేందుకు, పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు ఎన్నో వ్యయ ప్రయాసలు కోరుస్తున్నారు. చివరకు అవినీతి కారణంగా వారి ప్రయత్నమంతా వృధా అవుతోంది అని ప్రియాంక ఆరోపించారు.